శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక చక్కటి దినమయందు మీతో కూడా కలుసుకుని దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన లేఖనముల ద్వారా మరొక చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరికొకరు చేర్చుకునుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, మనము ఒకరితో ఒకరు మనస్సు కలిసిన వారమై ఉండాలని యేసుక్రీస్తు వారు మనకు ఆజ్ఞాపిస్తున్నారు. ఇతరుల పట్ల సంతోష విషయంలోనూ సమాధానపరచుటలోనూ దుఃఖములో కూడా ఒకరికి పట్ల ఒకరు మనము షేర్ చేసుకుంటూ ఆ సుఖ దుఃఖాలలో కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఆదరించటంలోనూ సమాధానపరచుటలోనూ సమస్యలు విని వారి కొరకు ప్రార్థించే విషయములలో యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మాదిరి కలిగి ఉన్నారో అలాంటి మాదిరిని ఈరోజు మీరును కలిగి ఉండండి అని దైవవాక్యం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు వారు మనకు ఎంత మంచి మాదిరిగా ఉన్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే మనలో అనేక మంది యేసుక్రీస్తును మాదిరిగా చూడటం లేదు, యేసుక్రీస్తును చేర్చుకోవటం లేదు, యేసుక్రీస్తు వైపు చూడటం మానేస్తారు. కొంతమంది ఇంట్లో పెద్ద పిల్లలు చూచి చిన్న పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు కదండి. మా ఇంట్లో కూడా నేను పెద్ద కుమారుడు కాబట్టి నా అంతటా నేను ఏమి కూడా నేర్చుకోలేకపోయాను. చివరికి అన్నం ఎలా తినాలో కూడా కొన్ని సంవత్సరాల తర్వాత నేను నేర్చుకున్నాను. అదంత పెద్దగా నాకు తెలియదు. అయితే మా తమ్ముడు తనంతట తనే తిని తనంతట తనే బట్టలు వేసుకోవడం, తనంతట తన పనులు చేసుకోవడం తొందరలో నేర్చుకున్నాడు. ఎందుకంటే పెద్దవాళ్ళు అయినటువంటి అన్నయ్యలు వారి పనులు వారు చేసుకోవటం చూసి చిన్న వయసులో ఉన్న చిన్నపిల్లలు నేర్చుకుంటారు కాబట్టి, వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి. అలాగే మన పెద్ద అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి మనకు మాదిరిగా చూపించి ఆయన జీవించాడు కాబట్టి మనము ఆయన చూసి నేర్చుకోవాలి. అయితే మనం ఇంకా చిన్నపిల్లల వాళ్ళ అలవాట్లతోనే, చిన్నపిల్లల ఆటపోటలతోనే, చిన్నపిల్లల మాటలతోనే, చిన్నపిల్లల అల్లరితోనే, చిన్నపిల్లల గొడవలతోనే జీవిస్తూ ఉంటున్నాం. ఎదగటం లేదు. మనం క్రీస్తు వలె ఉండాలి అంటే ఆయన మన ముందు మాదిరిగా ఉంచుకొని జీవించాలి. అప్పుడే మనం ఎదగగలుగుతాం, అప్పుడే జీవించగలుగుతాం, అప్పుడే నేర్చుకుంటాం. అందుకే అన్నాడు, క్రీస్తు యొక్క మహిమను బట్టి ఆయన ఒకరికొకరు నేర్చుకోవాలి, ఒకరు చూసి ఒకరు నేర్చుకోవాలి అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీకు ఉన్నతమైన జీవితం కావాలంటే చెడ్డ అలవాట్ల గురించి కాదండి ఈ మాటలు చెప్తున్నాడు అని చెప్పేసి చెడ్డ అలవాట్లు నేర్చుకొని మరి లోకానుసారంగా వెళ్ళొద్దు. దైవ బిడ్డలు, దైవ విశ్వాసులు, దైవ సంఘములో ఉన్నటువంటి కాపర్లు చూసి మనం నేర్చుకోవాలి. వారి అలవాట్లలో మనం నేర్చుకొని వారు చూపించిన మంచి మార్గాలలో ముందుకు సాగాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఓదారుస్తున్న రీతిని బట్టి, మాకు నేర్పిస్తున్న పనులు బట్టి దేవాన్ని స్తుతిస్తుంటాం. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా లోకం వైపు చూడకుండా మీ వైపు చూసి మీరు చూపించే ఆదరణ బట్టి నేర్చుకొని ముందుకు సాగుటకు సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.